అగ్రరాజ్యం అమెరికాలోనే కాదు, వరల్డ్ వైడ్గా ఒకే ఒక్క పేరు ఇప్పుడు మార్మోగిపోతోంది. కోల్ థామస్ అలెన్. ఇతను ఓ క్రిమినల్ కాదు, ఓ మేధావి, ఓ గ్యాంగ్స్టర్ కానే కాదు, నాసా మాజీ రీసెర్చ్ ఫెలో. మరి ఇంతటి చదువుకున్న వ్యక్తి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్న హై ప్రొఫైల్ విందులో తుపాకీతో ఎందుకు అడ్డంగా బుక్ అయ్యాడు? నాసాలో పనిచేసిన మేధావికి తుపాకీ పట్టాల్సిన అవసరం ఏం వచ్చింది? అతని ల్యాప్టాప్లో ఏముంది? అతని రాజకీయ నేపథ్యం ఏంటి? ఓ ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్. శనివారం రాత్రి వాషింగ్టన్ హిల్టన్ హోటల్ వెలుపల ఓ భయానక వాతావరణం నెలకొంది. వైట్ హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ డిన్నర్ కోసం దాదాపు 2500 మంది వీవీఐపీలు ఒక చోట చేరారు. అధ్యక్షుడు, ప్రథమ మహిళ బాల్ రూమ్లోకి అడుగుపెట్టే కొద్ది నిమిషాల ముందే 31 ఏళ్ల కోల్ థామస్ అలెన్ అనే వ్యక్తి సెక్యూరిటీ చెక్ పాయింట్ వద్దకు దూసుకొచ్చాడు. అతని వద్ద షాట్ గన్, హ్యాండ్ గన్, అనేక కత్తులు ఉండటాన్ని సీక్రెట్ సర్వీస్ గుర్తించింది. అడ్డుకోబోయిన అధికారులపై అతను కాల్పులకు తెగబడ్డాడు. ఒక అధికారికి బుల్లెట్ తగిలిన బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ అతని ప్రాణాలను కాపాడింది. అలెన్ నేపథ్యం చూస్తుంటే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవుతుంది. ఇతను కాలిఫోర్నియాలోని టోరెన్స్కు చెందిన వ్యక్తి. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన కాల్టెక్ అంటే కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి 2017లో మెకానికల్ ఇంజనీరింగ్ పట్టా పొందాడు. ఆ తర్వాత కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ కూడా పూర్తి చేశాడు. 2014లోనే నాసా యొక్క ప్రఖ్యాత జెట్ పాపుల్సన్ ల్యాబొరేటరీలో అంటే జేపీఎల్లో సమ్మర్ అండర్ గ్రాడ్యుయేట్ రీసెర్చ్ ఫెలోగా పనిచేశాడు. యూకే కంట్రోల్స్లో ఇంజనీర్గా, కాల్టెక్లో టీచింగ్ అసిస్టెంట్గా బాధ్యతలు నిర్వహించాడు. అత్యంత విచిత్రమైన విషయం ఏమిటంటే C2 ఎడ్యుకేషన్ అనే సంస్థలో పార్ట్ టైం టీచర్గా ఉంటూ డిసెంబర్ 2024లో టీచర్ ఆఫ్ ది మంత్గా అవార్డు అందుకున్నాడు. అలెన్ ఓ స్వయం ఉపాధి పొందిన ఇండీ గేమ్ డెవలపర్. అతను మాలిక్యులర్ కెమిస్ట్రీ ఆధారంగా గేమ్స్ రూపొందించేవాడు. అతను సృష్టించిన గేమ్స్ పేర్లు బోర్డమ్, ఫస్ట్ లా. విశేషం ఏంటంటే కాల్పుల ఘటనకు ముందు అతను కొత్త టాప్ డౌన్ షూటర్ పోరాట గేమ్ను అభివృద్ధి చేసినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకున్నాడు. ఆ గేమ్లో ఉన్న హింస ఇప్పుడు నిజ జీవితంలో అతను చేసిన దాడికి ఏదైనా సంబంధం ఉందా అని FBI ఆరా తీస్తోంది. అంటే అతను తన దాడిని ఓ వీడియో గేమ్ లాగా ప్లాన్ చేశాడా అనే కోణంలో విచారణ సాగుతోంది. అలెన్ డెవలప్ చేసిన ఫస్ట్ లా అలాగే బోర్డమ్ అంటే విసుగు అని అర్థం. గేమ్స్లో కోడింగ్లో ఏదైనా రహస్య సందేశాలు ఉన్నాయా అనే కోణంలో సైబర్ సెల్ దర్యాప్తు చేస్తోంది. సాధారణంగా ఇండీ గేమ్ డెవలపర్లు తమ ఆలోచనలు గేమ్స్ ద్వారా వ్యక్తపరుస్తారు. అతను సృష్టించిన గేమ్స్ టైటిల్స్ అతని మానసిక స్థితిని ప్రతిబింబిస్తున్నాయా అనేది ఓ పెద్ద ప్రశ్న. అతను డెవలప్ చేసిన గేమ్ మాలిక్యులర్ కెమిస్ట్రీ బేస్ చేసుకొని ఉండటం గమనార్హం. అంటే అతనికి కెమికల్స్, బాంబ్ తయారీపై కూడా అవగాహన ఉండే అవకాశం ఉందా? అతని వద్ద దొరికిన కత్తులు, గన్స్ కాకుండా ఆ కార్లో ఏవైనా ప్రమాదకర రసాయనాలు ఉన్నాయా అని సోదాలు చేస్తున్నారు పోలీసులు. ఫెడరల్ రికార్డుల ప్రకారం అలెన్ 2024లో డెమోక్రటిక్ పార్టీకి, ముఖ్యంగా కామలా హ్యారిస్కి ప్రచారానికి విరాళం కూడా ఇచ్చాడు. ఇది రాజకీయ కక్షతో చేసిన దాడా లేక ఒంటరిగా ప్లాన్ చేసిన కుట్ర? ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. అతనిపై ఫెడరల్ ఆఫీసర్పై దాడి, ఆయుధాల అక్రమ రవాణా వంటి తీవ్రమైన కేసులు నమోదయ్యాయి. ఓ మేధావి, టీచర్, గేమింగ్ నిపుణుడు ఇలాంటి నేరానికి ఎందుకు ఒడిగట్టాడు అనేటువంటిది అమెరికాలో హాట్ టాపిక్ అయింది. ఘటన జరిగిన కొద్దిసేపటికే అతని లింక్డ్ఇన్ మరియు ఇతర సోషల్ మీడియా ప్రొఫైల్స్ గురించి సమాచారం బయటకు రావటం మొదలైంది. ఒక మెకానికల్ ఇంజనీర్, కంప్యూటర్ సైంటిస్ట్, అంతటి హై ప్రొఫైల్ ఉన్న వ్యక్తి ఎందుకు తన కెరీర్ను పణంగా పెట్టాడు అనేది $1 మిలియన్ ప్రశ్న. అతిపెద్ద షాకింగ్ పాయింట్ ఏమిటంటే నిందితుడు కోల్ థామస్ అలెన్ ఈ సమయంలో హోటల్లోనే అతిథిగా ఉన్నట్లు కూడా కొన్ని ప్రాథమిక నివేదికలు చెప్తున్నాయి. అంటే లోపల ఉంటూనే బయట చెక్ పాయింట్ వద్దకు వచ్చి దాడికి ప్రయత్నించాడా అనే దానిపై ఆరా తీస్తున్నారు. చదువు సంస్కారాన్ని నేర్పిస్తుందని నమ్ముతాం, కానీ అలెన్ విషయంలో ఆ చదువే ఓ ప్రమాదకరమైన కుట్రకు పునాది వేసిందా? మేధావులు ఇలా హింస వైపు మళ్ళటం వెనుక అసలు కారణమేంటి? దర్యాప్తులో మరిన్ని నిజాలు తెలియాల్సి ఉంది.